బాగా చదువుకోవాలి. మీరు కూడా మిరపకాయలు కోసుకొని పత్తి తీసుకొని ఇదే జీవితం జీవించాలనుకుంటున్నారా? అలా జీవించాలనుకుంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత ఖర్చు పెట్టి చదివించరు. చదువు చాలా ప్రాముఖ్యమైంది కాదా? ఒక బస్సు బోర్డు చదవాలంటే ఇదే ఊరు పోయిద్ది అనేదానికి చక్కగా చదువుకునే దానికి ఎట్లా ఉంటుంది చెప్పండి. చదువుకుంటే ఆ కల్చరే వేరు. కనుక మీరు బాగా చదువుకోవాలి. ఎంత చదువుకుంటే అంత దీవించబడతారో అంత విలువ ఉంటుంది. ఈరోజు సమాజంలో వినయ్ దేనికి విలువ ఉందంటే చదువుకే విలువ ఉంది. ఎక్కువగా మీరేం చేయాలి? చదవాలి. ఎంత చదివేటప్పుడు చాలా రకరకాలైన ఆలోచనలు వస్తాయి. ఆ వాతావరణం, ఆ స్నేహము, కొత్తగా వెళ్ళిన కాలేజీ, ఆ ఫ్రెండ్షిప్ కొత్తగా ఉంటుంది. ఎందుకు ఈ బాధ అంతా ఎందుకు, ప్రశాంతంగా పోయి మిరపకాయలు కోసుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనలు వస్తాయి. వీటన్నిటిని మీరు జయించాలంటే మీకు ఏ జ్ఞానం కావాలి? ఎందుకు బైబిల్, ఎందుకు దేవుడు అని అంటే, ఇక్కడి నుంచి మీరు ఒంటరిగా మేలచెరువు సెంటర్ దాకా నడుచుకుంటూ పోయిరమ్మంటే పోయేస్తారా? మీ నలుగురులో ఎవరైనా పోయేస్తారా? ఎందుకు? భయం. ఏంటి చెప్పండి? దయ్యం ఉందనో, భూతం ఉందనో, ఇంకేదో ఒక భయం. కనుక ఈ భూమి మీద దయ్యం ఉందని ఎంత నిజంగా మనం నమ్ముతామో, దేవుడు ఉన్నాడని కూడా అంత మనం నమ్మాలి. ఈరోజు మనం దేవునికి భయపడం కానీ దయ్యాలకైతే భయపడతాం కదా ఝాన్సీ. కనుక మనకి ఈ జ్ఞానం మనకు కావాలి. ఏ జ్ఞానం? ఈ జ్ఞానం కావాలి. మీరు మరలా సెలవులు ఇచ్చిన అప్పుడు తప్ప మధ్యలో మీరు దొరకరు. ఇంకా మీకు ఎప్పుడు దేవుని జ్ఞానం కావాలి, దేవుని సహాయం కావాలి, దేవుని సహవాసం కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు చక్కగా చదువుకోగలుగుతారు. రెండో ఆలోచన మిమ్మల్ని రానివ్వదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని జయించే శక్తి దేవుడు మీకు ఇస్తాడు. ఆమె నిద్ర వస్తుందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తంలో మరలా మీతో చాలా విషయాలు మాట్లాడతాను. అర్థమైందా? మీకు వచ్చే ప్రతి అవసరంలో మీ తల్లిదండ్రులకే చెప్పండి. కొన్ని గాలి కుక్కలు ఉంటాయి, అంటే గాలి వార్తలు వినపడతాయి. కొన్ని నీకు బట్టలు అవసరమైనా, పెన్నులు అవసరమైనా, ఏ అవసరమైనా మీ తల్లిదండ్రులు అడగొద్దు, మేము తెచ్చిస్తాం. నేను చాలా విషయాలు మాట్లాడుతున్నాను మీతోటి. కనుక ఏ వినాలో, ఏ వినకూడదో, ఏ ప్రేమ నిజమైనదో నేను మీతో మాట్లాడతా. వస్తారా మళ్ళీ కొడుక్కి? వస్తారా? రండి. యవ్వన కాలంలో దేవుని జ్ఞానం మనకు అవసరం. దేవుని జ్ఞానం లేకని ఈరోజు చాలామంది దేవునికి దూరం అయిపోయి లోకంలో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాలేజీలు అడుగు పెడుతున్నారు. కనుక చాలా మీరు జయించవలసినవి కొన్ని ఉన్నాయి. మీకు చాలా విషయాలు నేర్పుతాము. కొడుకులో పరిగెత్తుకొని రండి. ఆమె